యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంది దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు గోచారము ఎలా ఉంది ఈ సంవత్సరము? ప్రధానంగా గురువు యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది జాతకుని పైన. అన్ని రంగాలలో అన్ని విధాలుగా గురువు యొక్క ప్రభావము ఉంటుంది కనుక గురువు యొక్క స్థానము ఏ స్థానంలో సంచరిస్తున్నాడు, మనకు ఏ రాశిలో ఉంటున్నాడు అనేటువంటిది చాలా మనకు అత్యంత ప్రధానమైనటువంటి అంశం. గురువు ముఖ్యంగా పూర్ణ శుభుడు, సంపూర్ణ శుభగ్రహము. కాబట్టి అలాంటి గురువు యొక్క సంచారము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు, ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. జూన్ 2వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉంటూ మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా 3 రాశులలో సంచరించడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాంటిది జరగదు. అప్పుడప్పుడు 12 సంవత్సరాలకు ఒకమారు అలా జరిగే అవకాశాలు ఉంటాయి రాశిత్రయ సంచారం కనుక ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నటువంటి సంచారం. అయితే ఈ సంవత్సరము గురువు 2 జూన్ 2026 రోజున రాత్రి 1:45 అంటే 1వ తారీఖు నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నిమిషాలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థానం, అంటే ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ప్రవేశించినటువంటి సమయంలో మూలా నక్షత్రము ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలలో, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో సంచరిస్తున్నాడు అన్నమాట ఈ సమయం లోపల. అయితే ఈ కాలము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనము కూలంకషంగా విశ్లేషించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గురు గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 2 జూన్ 2026 నుండి 31 అక్టోబర్ 2026 మధ్యకాలంలో గురువు కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే పునర్వసు 4వ పాదం, ఆశ్లేష నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఈ నక్షత్రాలలో సంచరిస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశి జాతకులకు ఎలా ఉంటుంది ఈ సమయము అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గోచార రీత్యా జన్మస్థానము ప్రతికూలమైనటువంటి స్థానంగా మనకు చెప్పబడి ఉంది. ద్వాదశాష్టమ జన్మస్థో శని రంగారకో గురువు అని మనకు శాస్త్రం చెప్తోంది. అంటే జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఏం చేస్తాడు అనంటే ఖర్చు ఎక్కువ పెట్టిస్తాడు. అయితే ఇక్కడ మనం ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలపైన మనస్సు నిలపాలి కనుక 1వ స్థానంలో సంచారం ప్రతికూలం. అయితే ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, ఇక్కడ కూడాను కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి గనక మిత్రస్థానం అంటే ఏకరాశి, రాశ్యాధిపతి చంద్రుడే అయినాడు గనక
ఇది మనకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి సంయోగం అన్నమాట. ఇక స్వర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు, ఇది కూడాను అనుకూలమైనటువంటి అంశం. వేద ప్రభావం లేదు ఈ సమయం లోపల. వీటన్నిటిని కూడాను మనం చూసినట్టయితే ఉచ్చ సంచారము అంటే ఉచ్చలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు మూలకంగా శుభ ఫలితాలను మనము పొందే అవకాశము ఉంటుంది. మీ నేచర్ లోపల, వ్యక్తిత్వం లోపల పెంపుదల అంటే ఒక మార్పు కనబడుతుంది. జీవన విధానం లోపల మార్పు కనబడుతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. మీపైన మీకు విశ్వాసం, నేను ఈ పనిని సాధించగలను అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు అడుగులు వేస్తారు. తద్వారా రిజల్ట్ లోపల కొంత ఆలస్యమైనప్పటికీ ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. విద్యార్థులకు మట్టుకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సమయం లోపల అందుతాయి. ఉన్నత విద్యకై, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు మీకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషను, ఉద్యోగంలో ఎదుగుదల బాగా కనబడుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని విస్తరించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. మహిళలకు ముఖ్యంగా ఈ సమయంలో ఇంటిలో కానివ్వండి, బయట కానివ్వండి, ఆత్మీయులతో, బంధువుల మధ్యన కానివ్వండి, గౌరవప్రదమైనటువంటి స్థానం ఏర్పడుతుంది. కుటుంబంలో మీరు నాయకత్వ ధోరణితో ఉంటారు. దాంపత్య సౌఖ్యం కనబడుతుంది ఈ సమయం లోపల. సంతానంతో మీకు సౌఖ్యము, ధనలాభం కనబడుతుంది. పెట్టుబడుల మూలకంగా మీకు లాభాలు గోచరిస్తున్నాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని విధాలుగా అందరి సహాయ సహకారాలను మీరు పొందే అవకాశము ఈ సమయం లోపల ఉంది. విదేశీ ప్రయాణాలను చేపడతారు. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి మీ లోపల పెరుగుతుంది. అంటే ఒక సృజనాత్మకమైనటువంటి సమయం ఇది. మీ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు మీకు బయటకు వస్తాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పు కనబడుతుంది. ఇకపోతే శత్రువులపై మీకు విజయం చేకూరుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. వాహన యోగము, పేరు ప్రతిష్టలు సమాజంలో మీకు లభిస్తాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే గోచార రీత్యా జన్మస్థానం ప్రతికూలమే అయినప్పటికీ మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కూడాను, కర్కాటక రాశి ఉచ్చస్థానంలో సంచారము, మూర్తి అనుకూలమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. వేద పాపగ్రహ వేద లేదు ఈ సమయం లోపల. ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ను మనం చూసినట్టయితే ఓవరాల్గా మీకు ఈ సమయము బాగా కలిసి వస్తుంది. టర్నింగ్ పాయింట్ ఈ సమయం లోపల మీరు పొందేటువంటి అవకాశము ఉంది. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు ఉచ్చస్థానంలో సంచరించడం మూలకంగా సహజంగా అన్ని రాసుల వారికి ఎంతో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థాన బలం కూడాను, అంటే గోచార రీత్యా ఏ స్థానంలో ఉన్నాడు అనేటువంటిది కూడాను మనకు ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా ఆ గురువు సంచరిస్తున్నటువంటి రాష్ట్రాధిపతికి, మనము జన్మించినటువంటి రాష్ట్రాధిపతికి ఎలాంటి సంబంధం ఉంది, మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా, సమత్వం ఉందా, ఈ విషయం కూడాను మనకు ఫలితం లోపల డామినేట్ చేస్తుంది. అంతేకాకుండా గురువు ప్రవేశమైనటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి మూలకంగా మనకు కలిగేటువంటి మూర్తి నిర్ణయం, స్వర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి, ఇలాంటి స్వభావము మనకు ఆ ప్రవేశ సమయం మూలకంగా కలుగుతుంది. తర్వాత గురువు ఏదైనా పాపగ్రహాల యొక్క వేద ఉందా, ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని పరిహారాలను మనం చేసుకోవాలి. అయితే గురువు ముఖ్యంగా పరిహారం ఏం చేసుకోవాలి గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనంటే, గురువు
2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. స్థాన బలం బాగా ఉంటుంది ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు. ఇక మిగతా స్థానాలలో అంటే 1, 3, 4, 6, 8, 12, 10, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అందులో 4వ స్థానము 1వ స్థానము కొంత మధ్యస్థంగా ఉంటుంది. వీటన్నిటిని కూడాను పరిగణించి మనం చూసినట్టయితే గురువుకు పరిహారం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని కొలవడము, గురువు యొక్క మూలమంత్రాన్ని పఠించడము. గురువు యొక్క మూలమంత్రము ఏంటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురవే నమః అనేటువంటి మామూలుగా మీరు ఒక మూలమంత్రాన్ని మీరు చదువుకోండి. చదువుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులను మీరు పూజించండి. అంటే మీకు విద్యాబుద్ధులు ఇచ్చి సమాజంలో మిమ్మల్ని ఒక స్థితిలో నిలపడానికి ప్రోత్సహించినటువంటి వారిని మీరు సేవించడము, తల్లిదండ్రులను సేవించడం, ఇవి చేసినట్టయితే తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.